నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావే? ఎంత గట్టి కొట్టావు? ఏం చెప్పానా? పప్పు పొయ్యి మీద పెట్టాను, 3 విజిల్లు వచ్చాక ఆపమని చెప్పానా? ఆపారా? ఆ పప్పు మాడిపోయింది, అది మీకే పెడతాను. తినలేదనుకో కోసి కారం పెడతాను, అర్థమైందో? అరే ఏంట్రా ఇది? నేనేంటో, నా బతుకేంటో, దీని విధానాలేంటో, ఏంటి స్వామి నా జీవితం ఎలాగైపోయింది. అయినా నువ్వేం చేస్తావులే, నవ్వడం తప్ప. ఏవైనంటే కర్మఫలం అంటావు. నా కర్మఫలం. ఇదిగోండి ఏంటి? పెయిన్ కిల్లర్ టాబ్లెట్, నొప్పి వస్తుంది, వేసుకోండి. అయినా నా పిల్లం చాలా మంచిదబ్బా. కొడితే కొట్టింది కానీ వెంటనే పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తుంది. బా, నా పిల్లం దేవత. ఇంట్లో బోల్డ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు పెట్టింది. నాకు ఏదైనా వెంటనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తుంటుంది. నా పిల్లం సూపరు. దాన్ని కొట్టినంటే ట్యాబ్లెట్ ఇస్తుంటుంది. మంచిది నా పిల్లం. నా పిల్లం దేవత. అబ్బా, ఇవాళ ఏంటి ఎంత ఆకలి వేసేస్తుంది. అమ్మయ్యా, ఏం చేస్తున్నారు? ఆకలి ఎక్కువ వేస్తుంది, అందుకనే బిస్కెట్లు తింటున్నాను. కానీ జ్యోతి, గొప్ప రుచిగా ఉన్నాయే బిస్కెట్లు. ఏం కంపెనీ బిస్కెట్లే కానీ ఇలాంటి బిస్కెట్లు ఎప్పుడు తినలేదే. అవునా? అవి కుక్క బిస్కెట్లు. ఒక్క పని సరిగ్గా చెయ్యరే. ఇగో టాబ్లెట్ వేసుకోండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఈ అమ్మ కొట్టియడము, పెయిన్ కిల్లర్ ఇచ్చేయడము. జ్యోతి, ఏంటి? స్పోర్ట్స్ ఛానల్ పెట్టచ్చు కదే.
దేనికి ఏముంటది అందులో? బాక్సింగ్ వస్తుంది. మిమ్మల్ని కట్టుకొని నాకు బాగా వచ్చింది బాక్సింగ్. నేను నేర్చుకుందామని. ఆ? వద్దు. చూడు, ఆహా, ఎంత బాగుంది. ఏంటి బాగుంది? ఏలేదు, ఏలేదు, ఏలేదు. ఏమండి ఏమండి ఓసారి అంటే రండి కూర్చోండి. భార్య దగ్గర భర్త ఏమీ దాయకూడదటండి. ఎందుకంటే భర్త తాలూకా బలము బలహీనత అన్ని భార్యకే తెలుస్తాయట. ఒక పెద్ద ఆయన చెప్పాడు. అందుకే మీకేమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే మీరు చుక్కల్లో చంద్రుడండి. ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుంది కానీ మీకైతే ఉండదండి. చెప్పండి. నేను చుక్కల్లో చంద్రుడిలాగా ఉంటానని ఒక ఆమె నన్ను ప్రేమించిందే. మీరేం తప్పు చేయలేదు కదా. నేను కూడా. ఏంటి? ఏయ్, ఆగో, ఆగలగా, ఆగలగా. పెయిన్ కిల్లర్ తెచ్చుకున్నాను, కొడుకో. అయిపోయిందా? అందరికి నమస్కారం అండి. ఈ స్కిట్ మేము మీ అందరికి నవ్వించడానికని తీసాము, అంతేగాని మీరు తప్పుగా భావించకండి. ఏంటి భర్తని మాటకి కొట్టేస్తుంది, పెయిన్ కిల్లర్లు ఇచ్చేస్తుంది అని మాత్రం మీరు తప్పుగా భావించకండి. అంటే అందరు కాస్త నవ్వుతారు కదా, ఎప్పుడు ఎందుకు బాధలే తీయమని చెప్పి ఇలాంటి మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికని మేము తీస్తున్నాము. దయచేసి ఎవరు భర్తను మాత్రం కొట్టకండి. అలా కొట్టుకుంటారు. అసలు నేను అలాంటి పని చేయనండి. ఎందుకంటే అతన్ని మనం కొట్టడం ఏంటండి, అది చాలా పొరపాటు పని. ఏదో సరదాగా తీసామండి, అంతేగాని ఎవరిని ఉద్దేశించినవి కావు, ఎటువంటి ఇది లేదండి. ఎవరైనా తప్పు అయితే క్షమించండి, ప్లీజ్ అండి. వినోదం కోసమే. దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే ఎలాంటివి కావాలో కంటెంట్ మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.